Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఇది ఒక కీలకమైన వీడియో. జ్యోతిష్యం నమ్మేవారే కాదు, నమ్మని వారు సహితం చూసి అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉండేందుకు నా యొక్క పలు పరిశోధనల అధ్యయనం మదించి కుదించి చెబుతున్న అక్షర నీరాజనం ఇది. జ్యోతిష శాస్త్రములో వివిధ శుభయోగముల గురించిన ప్రస్తావన ఉంది. గజకేసరి యోగం, రుచిక యోగం, భద్రయోగం, హంసయోగం, మాలవ్య యోగం, శశియోగం, అమలయోగం, అధియోగం, అనఫాయోగం, సునఫాయోగం, దురాదర యోగం, పల్లకీ యోగం, మాలాయోగం, మాలికాయోగం, చంద్రమంగళ యోగం, సరస్వతి యోగం, నీచభంగరాజయోగం, ఇంకా శుభస్థానాలైన 1, 2, 4, 5, 7, 9, 10, 11 స్థానాలకు సంబంధించిన 28 మహాయోగాలు. ఇవన్నీ గాక వందలాది రాజయోగాలున్నాయి. ఈ యోగాలు ఉన్నవారంతా జీవితములో సంపదలు, సుఖసౌఖ్యాలు, ఆస్తి అంతస్తులు, కీర్తి ప్రతిష్టలు అనుభవిస్తున్నారు. అదేవిధంగా శాస్త్రం అవయోగాల గురించి కూడా విశదీకరించింది. కాలసర్పయోగం, పిశాచగ్రస్తయోగం, సర్పశాపయోగం, గురుచండాల యోగం, పుత్ర కళత్రహీన యోగం, కపటయోగం, అంగహీన యోగం, ఇలా ఎన్నెన్నో అశుభయోగాల ప్రస్తావన ఉంది. ఇంకా కుజదోషం, కళత్రదోషం, శుక్రదోషం, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని మొదలైన జాతక దోషాలు ఉండనే ఉన్నాయి. తమ జాతక చక్రాలలో ఇట్టి దోషాలు ఉన్నవారు ఆయా గ్రహ దశ అంతర్దశల కాలంలో అనేక కష్ట నష్టాలు అనుభవించటం యథార్థం. హితులారా, శుభయోగాలుగా పిలువబడే రాజయోగాలు, అవయోగాలుగా పిలువబడే జాతక దోషాలు, ఇవన్నీ దృశ్య రూప జాతక అంశాలు. అంటే జాతక చక్రం ఏకాగ్రతతో పరిశీలిస్తే ఎవరికైనా కనిపించే అంశాలు. అంతేకాదు, పరిహారాలు, పుణ్యకర్మలతో ఆయా దశ అంతర్దశల కాలాన్ని దాటేయవచ్చును. అయితే ఈ దోషాలేవి జాతక చక్రంలో లేకున్నా శుభగ్రహముల బలం ఉన్నప్పటికీ అనేక ఆర్థిక ఇబ్బందులు, వ్యాపార నష్టాలు, ఉద్యోగ భంగాలు, శారీరక మనోవ్యధలు, రోగ రుణ శత్రు బాధలు మనుష్యుల జీవితాలలో ఎప్పుడో ఒకసారి ఎదురవుతూనే ఉన్నాయి. క్షవరం అయ్యాక వివరం తెలియటం అనే ప్రక్రియ జీవితం తొలినాళ్లలో అయితే పర్వాలేదు గాని, పెళ్ళయి పిల్లలు ఉండి సంసార సాగరాన్ని ఈదుతున్న 35-60 వయసు వారి గురించే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలి. గత 5 సంవత్సరాలలో ఎంతో మంది కెరీర్లో ఆర్థిక నష్టాలు, ఒడిదుడుకులు, తీవ్ర మనస్తాపాన్ని అనుభవిస్తున్న జాతకులు ఎంతో మంది నన్ను సంప్రదించిన నేపథ్యంలో అలాంటి వారి శ్రేయస్సు కోరుతూ ఒక వీడియో చెయ్యాలనిపించింది. చిన్న వయసులో విజయాలను చవిచూసి మితిమీరిన ఆత్మవిశ్వాసంతో తలకాయి లేని పనులు చేయటం, తద్వారా తన జీవితంలోనే గాక తనను నమ్ముకున్న వారి జీవితాలలో కూడా అనూహ్య పరిణామాలు ఏర్పడటానికి కారణభూతులు కావటం. ఇలా ఎందుకు జరుగుతుందో సవివరంగా మీకు తెలియజేసి ఇట్టి అనివార్యమైన విధిని ఏ విధంగా ఎదుర్కోవచ్చునో తెలియజెప్పటం కోసమే ఈ వీడియోలోని నా ప్రధాన ఎజెండా. శని, కుజ, రవి, రాహుకేతువులు సహజ పాపగ్రహాలు. గురు, శుక్ర, చంద్ర, బుధులు సహజ శుభగ్రహాలు. మరల ఈ శుభగ్రహాలలో క్షీణచంద్రుడు, పాపులతో కలిసిన బుధుడు పాపులుగానే శాస్త్రం పేర్కొంది. నికరంగా చూస్తే గురు, శుక్రులు 2 శుభగ్రహాలు. మరల ఈ 2 శుభగ్రహాలు కూడా కేంద్రాధిపత్య దోషం వలన మరియు 3, 6, 8, 11, 12 పాపస్థానాలకు ఆధిపత్యం వచ్చిన సందర్భాలలో తమ దశ అంతర్దశలలో కష్ట ఫలితాలనే ఇస్తాయి. రుజువులు కూడా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంచితే రవి, శని, కుజ, రాహుకేతువుల
దృష్టులను అనుక్షణం పరిశీలించవలసిందే. పాపుల దృష్టి వలన భావాలు భావకారకత్వాలు మలినపడటం, గ్రహ ఫలితాలు తారుమారవటం కూడా యథార్థం. ఏది ఏమైనా సిరి సంపదలు, భోగభాగ్యాలు, సుఖసౌఖ్యాలు, కీర్తి ప్రతిష్టలు, పదవి సన్మాన గౌరవాలు అనుభవిస్తున్న యోగ జాతకులకు కూడా కష్టనష్టాలు తప్పటం లేదు. జాతకములో రవి ఇవ్వగలిగిన అశుభ ఫలితాలలో ముఖ్యంగా స్థానభ్రష్టత్వము, ఉద్యోగ భంగము, పదవీ భంగము, అపఖ్యాతి, భయము, అనవసర ఖర్చులు, వ్యాపార నష్టము, ధైర్యం సన్నగిల్లటం, ఆత్మస్థైర్యం దెబ్బతినటం, తండ్రితో సఖ్యత లోపించటం, వ్యతిరేకత, విరోధం, అపజయాలు, ప్రతిష్ట దిగజారటం, తలకు సంబంధించిన రోగాలు, కళ్ళ జబ్బులు, గుండెపోటు మొదలైన ఫలితాలు అశుభుడైన రవి వలన జాతకులు అనుభవించవలసి ఉంటుంది. జాతకములో చంద్రుడు ఇచ్చే అశుభ ఫలితాలలో ముఖ్యంగా చిత్తచాంచల్యం, అర్థం కాని అశాంతి, దిగులు, విచారము, ఉన్మాదము, అజీర్ణము, కంటి జబ్బులు, రక్తపోటు మొదలైన రోగాలుంటాయి. జలగండములు, వరదలు, ఉప్పెనలు, తుఫానుల వలన కష్టనష్టాలు అనుభవించవలసి ఉంటుంది. నలుగురిలో అవమానాలు. కుజుని వలన కలుగు అశుభ ఫలితాలలో ముఖ్యంగా కుటుంబములో కలతలు, భార్యాబిడ్డలకు దూరంగా ఉండవలసి రావటం, దంపతుల మధ్య ఎడబాటు, పోలీసు మరియు కోర్టు కేసులు, భూతగాదాలు, భూముల వ్యవహారంలో చిక్కులు, నష్టాలు, పంచాయతీలు, పరిహారాలు చెల్లించవలసి రావటం, దుష్ట స్త్రీ సహవాసం, భార్యకు లేదా భర్తకు ఆపద, దుస్వప్నాలు, దుస్సాహసం వలన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, కరెంటు షాకులు, రుణబాధలు, ఆలస్య వివాహం, ద్వికళత్ర యోగం, జైలు శిక్ష ఇత్యాది అశుభ ఫలితాలుంటాయి. బుధుడు ఇవ్వగల అశుభ ఫలితాలలో ముఖ్యంగా తన రాతల వలన, మాటల వలన చిక్కులు, వివాదాలుంటాయి. ముక్కు, చెవికి సంబంధించిన రోగాలు, జనసహకారం లోపించటం, హిస్టీరియా, నరాల బలహీనత, నపుంసకత్వము, బంధుజన విరోధములు ఇత్యాది కష్టనష్టాలు అనుభవించవలసి ఉంటుంది. గురువు ఇవ్వగల అశుభ ఫలితాలలో విద్యాటంకము, ధన నష్టము, పండితుల వలన పరాభవము, రుణబాధలు, పుత్రుడితో విరోధము, గౌరవహాని ఉంటాయి. స్త్రీలకు గురువే కళత్రకారకుడైనందున భర్తతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. శుక్రుని వలన అపకారాలలో ప్రధానంగా ప్రేమ వైఫల్యాలు, అక్రమ సంబంధాలు, మోహంతో ధనం దుబారా, వ్యభిచారము, భార్యకు దూరం అవ్వటం, కిడ్నీ వ్యాధులు, స్త్రీలకు విధేయులై ఉండటం ఇత్యాది అశుభ ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది. శని వలన అపకారాలలో ప్రధానంగా ఎముకలు, కీళ్ల సమస్యలు, అందరితో గొడవలు, పగ, ద్వేషము, ప్రతీకారం ఇత్యాది వాటితో సతమతమవ్వటం, ఆస్తి నష్టము, అప్రదిష్ట, దరిద్రం, సోమరితనం, విషాదం, ఎక్కువ శ్రమ, తక్కువ జీతం, చర్మ వ్యాధులు, దీర్ఘరోగాలు, ఎన్నో ప్రయాసలు పడిన తర్వాత మాత్రమే విజయం లభించటం, ఇంకా అనేక అశుభ ఫలితాలు అనుభవించవలసి ఉంటుంది. రాహు వలన కలుగు దుష్ట ఫలితాలలో ముఖ్యంగా మానసిక వ్యాధులు, ఆత్మహత్య, విషప్రయోగం, స్త్రీ వ్యామోహం, అవినీతి, లంచగొండితనం, విషప్రయోగం, జైలు శిక్ష, హత్య, మానభంగం, పోలీసు మరియు కోర్టు కేసులు, క్యాన్సర్ లాంటి పెద్ద వ్యాధులు, చికిత్సకు అంతు చిక్కని రోగాలు, అత్యాశ వలన అసాంఘిక కార్యకలాపాలు మొదలైన అశుభ ఫలితాలు జాతకులు అనుభవించవలసి ఉంటుంది. కేతువు వలన కలుగు అశుభ ఫలితాలలో ముఖ్యంగా సజ్జోస్ఫురణ లోపించటం, బుద్ధిమాంద్యం, అయోమయం, మనిషికి మించిన ఆవేశం, తద్వారా ఎవ్వరితో కలవలేకపోవటం, ఒంటరితనం, దిగులు, విషాదం, కుట్రలు, కుతంత్రాలు, ఆకస్మిక ప్రమాదాలు, ఆకస్మిక మృతి, హిస్టీరియా, దురదలు, దద్దుర్లు, అనేక చర్మ వ్యాధులు, సంతానహీనత, నపుంసకత్వము, అరాచకం ఇత్యాది ఎన్నో అశుభ ఫలితాలు
పాపాధిక్యత నొందిన కేతువు ఇవ్వగలడు. జాతక దోషాలు తద్వారా అశుభ ఫలితాలు నవగ్రహాలైన రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు అన్నింటి వలన మనుషులు అనుభవిస్తూనే ఉంటారనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. మన అదృష్టం ఏమంటే మనం కూడా జీవితంలో ఏదో ఒక దశ అంతర్దశలోనైనా కష్ట నష్టాలు అనుభవించినప్పటికీ దేవుడిచ్చిన వరం మరపు సాయంతో మరలా ఆనందంగానే ఉంటాము. ఆనందం ఉనికి కూడా కష్టాలు ఉండటం వల్లనే కదా. ఇక అసలు విషయానికి వస్తే మొదటి విభాగంలో ప్రస్తావించిన తలకాయ లేని పనుల గురించి, తద్వారా ఏర్పడే అనూహ్య పరిణామాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. తలకాయ లేని పనులంటే తెలివి తక్కువ పనులనేగా అర్థం. మనమంతా మనం చేసే పనులు పూర్తి స్పృహతో తెలివిగానే చేస్తాం, అలాగే అనుకుంటాము కూడా. నిజానికి మనం సర్వస్వతంత్రంతో చేసే ప్రతి ఒక్క పని ముందే విధిచే నిర్ణయింపబడిన స్క్రిప్టులో భాగమే అనేది యథార్థం. అయితే అందరికీ అన్నీ ముందుగానే తెలియాలని రూలేమీ లేదు. జ్యోతిష్కులు ఎవరైనా ముందుగా ఏదైనా చెప్పగలిగినా, చెప్పారని జాతకులు సంతృప్తితో భావించినా ఇది కూడా ముందే నిర్ణయింపబడిన స్క్రిప్టులో భాగమే అనేది నేను రుజువులతో ధృవపరుచుకున్న నా యొక్క పరిశోధన అనుభవ సారాంశం. శుభగ్రహ మహర్దశలో మరొక శుభగ్రహ అంతర్దశ ఫలితాలు శుభంగానే ఉంటాయని ఎవరైనా ఆశిస్తారు. కానీ దశ అంతర్దశానాదులకు ద్విద్వాదశం, షష్టష్టకం అంటే దశ అంతర్దశానాదులు ఒకరికి ఒకరు 2, 12 లేదా 6, 8 స్థానాలలో ఉన్నప్పుడు జాతకులు కష్ట నష్టాలు అనుభవించటం నేను గమనించాను. అసలు సహేతుకమైన జ్యోతిష్య కారణం కనిపించకున్నా లేదా అనూహ్యమైన సందర్భాలలో శుభ ఫలితాలు పొందవలసిన జాతకులు అశుభ ఫలితాలు అనుభవించిన ఉదంతాలు కూడా నేను చూశాను. తేలిందేమంటే ఆకస్మిక ఆర్థిక ఒత్తిడిని నివారించటానికి ఉన్నంతలోనే ఎవరికి వారు ఎమర్జెన్సీ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. అది ఏ రకం కష్టమైనా డబ్బుకు ఇబ్బంది లేకపోతే మనుగడ బాగుంటుంది. వాన రాకడా ప్రాణం పోకడా తెలియదని 50 సంవత్సరాల క్రితం జనం చెప్పుకునే మాట. కానీ ఈనాడు వాన ఎప్పుడు వస్తుందో, పిడుగులు ఎప్పుడు పడతాయో, ఎక్కడ పడతాయో చెప్పగలుగుతున్నాం. మరీ మాట్లాడితే తుఫానులు, సునామీల్లాంటి ప్రకృతి ఉత్పాతాలను ముందుగా తెలుసుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నాం. ఇంత తెలిసిన మనం కుటుంబ జీవితంలో, కెరీర్ జీవితంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేమంటారా చెప్పండి? ఇక్కడ నన్నే ఉదాహరణగా తీసుకుని విషయం చెబుతాను. నేను జీవితంలో ఎన్నెన్నో విజయాలు సాధించాను. అలా సాధించిన ప్రతి విడత ఆనందం అనుభవించాను. దురదృష్టం ఏమంటే కాలం గడిచాక వెనక్కు తిరిగి చూస్తే నేను సాధించిన విజయాలలో ఏ ఒక్కటి నాకు గొప్పగా అనిపించలేదు. అదంతా భ్రాంతి. జీవితాన్ని రివైండ్ చేసి రిప్లే చేసుకునే అవకాశం మనకు ఇస్తే అద్భుతాలు ఆవిష్కరించగలమని మనలో ప్రతి ఒక్కరికి అనిపిస్తూనే ఉంటుంది. అయితే నిజంగా అలాంటి అవకాశమే దొరికితే మనం ఎలాంటి గొప్ప పనులు సాధించినా తర్వాత కాలంలో వాటికి ఏ విధమైన ప్రాధాన్యత ఉండదనేది జీవితం చివరి మజిలీ చేరుకునేసరికి అర్థమవుతుంది. మాయ అంటే నిరంతరం మార్పు చెందటమే. ఇప్పుడు నేను చెప్పినదంతా ఆశావాద వేదాంతం. ఇది అర్థం కాకుంటే సాధించిన విజయాలన్నీ మన గొప్పతనమే అనుకుని భంగపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయాలలో, సినిమా వారిలో, ఇంకా అనేక ఇతర వ్యాపార రంగాలలో ఎంతో ఉన్నత స్థాయి అనుభవించిన వారు పతనావస్థకు చేరుకోవటం మీకు తెలుసు. మనం విధివశాత్తు ఎప్పుడైనా క్రిందకి జారుతుంటాం.
ఆర్థికంగా కావచ్చు, నైతికంగా కావచ్చు, ఉద్వేగంగా కావచ్చు, ఆత్మగౌరవ సంబంధం కావచ్చు. 2 అడుగులు జారగానే అప్రమత్తం కావాలి. మరలా పైకి ఎగబాకాలని తొందరపడకుండా ఉన్న చోటనే గట్టిగా నిలబడి మరింత కిందకు జారకుండా చూసుకోవాలి. లేకుంటే పూర్తిగా కిందకు జారాక పైకి రావటం చాలా చాలా కష్టం. 4 రోజులు ఓర్చుకుంటే శిఖరం చేరటం ఖాయం. ముఖ్యంగా మొదటి భాగంలోనే ప్రస్తావించినట్లు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో, మూఢనమ్మకాలతో తలకాయ లేని పనులు చేయకుండా ఉండాలంటే ఎవరైనా గ్రహించవలసిన పాయింట్లు చెప్పి ముగిస్తాను. 1. స్వీయ ప్రాధాన్యతలతో తలమునకలవ్వకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయాలను, ప్రాధాన్యతలను పరిగణలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద ఖర్చులు, ఉద్యోగ మార్పు, వ్యాపార ప్రారంభం, భారీ మొత్తం లోనుగా తీసుకోవటం మొదలైన అన్ని విషయాల్లో సమిష్టి నిర్ణయానికే ప్రాధాన్యతనివ్వాలి. ఏకపక్షంగా పూర్తిగా తమ ఒక్కరి నిర్ణయాలు అమలు చేయటం సరైన చర్య కాదు. 2. ఏదైనా ఒక ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు ఉన్నదంతా ఊడ్చిపెట్టడం మంచి చర్య కాదు. ఇంకా ఇది చాలదన్నట్లు అప్పులు చేసి ఇన్వెస్ట్ చేయటం తలకాయ లేని పనిగానే భావించాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సాహసాలు నడి వయసు దాటాక అసలు చేయకపోవటమే మంచిది. 3. మన చర్యలు, వాటి యొక్క మంచి చెడులను నిర్ణయించేది దైవ స్వరూపమైన కాలమే గాని మన తెలివితేటలు కావని గుర్తుంచుకోవాలి. 4. జ్యోతిష్యం సంభావ్యత సిద్ధాంతం. ఇది కాలమాన పరిస్థితులను బట్టి నిరంతరం మార్పు చెందుతుంటుంది. శుభజాతకమని వెర్రవేయవద్దు, అశుభాల గురించి అధైర్యపడవద్దు. ముందు జాగ్రత్తకే ముందుగా ప్రాధాన్యత ఇవ్వండి. 5. అవసరాల కోసం ఖర్చు పెట్టండి. సంపాదన అంటే రాబడి కాదు, ఎంత నిల్వ చేయగలిగావో దాన్నే ఆదాయం అంటారు, సంపాదన అంటారు. 6. జీవితంలో అనూహ్య పరిణామాలు జరగకూడదు అనుకుంటే అనుక్షణం అప్రమత్తంగా ఉండటం తప్పనిసరి. మీకంటే ఎక్కువ సంపాదించిన వారితో పోటీ పడండి. ఆరాటం, పోరాటం లేకుంటే జీవితం చప్పగా ఉంటుంది. మీకంటే తక్కువ ఉన్నవాడిని చూసి సంతృప్తి పడండి. 7. ఏ కాలంలోనైనా ఎవరికైనా మనుగడే ముఖ్యం. మనుగడకు ఉపకరించని వాటి మీద ఎక్కువ ధనము, కాలము వృధా చేయకండి. అవి ఎంత ఉన్నతమైనవని మీరు భావించినప్పటికీ మీ ఇష్టాలకు మీరే పరిమితులు విధించుకోండి. 8. అహం వేరు, ఆత్మాభిమానం వేరు అని పొరబడుతుంటారు. ఆత్మాభిమానం అంటే మరేమిటో కాదు, అహం బ్యూటీ పార్లర్లకు వెళ్ళొచ్చిందని అర్థం. 9. నిత్యం కనీసం ఒక్కటైనా పరోపకార కర్మ చేయటం వలన సజ్జోస్ఫురణ కలుగుతుంది. 10. ఎల్లకాలం ఒక రీతిగా జరగదని ఎల్లవేళలా గుర్తుంచుకోవాలి. 11. దీన్ని లాభం అంటారు. ఈ వీడియో మీకు లాభాలను ఇవ్వాలని ఆకాంక్షిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.